హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబీ మార్తల్ గోల్డెన్ టాక్. సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ వ్లాగ్ అయితే స్పెషల్ వ్లాగ్, ఎందుకంటే వినాయకుడిది కాబట్టి అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెలు అందరికీ ఇష్టమైన ఫెస్టివల్. మెయిన్గా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లలు కూడా చిన్నపిల్లల్లాగా అయిపోయి ఆ హడావుడి చేసే అంత బాగుంటుంది. సో ఈ వ్లాగ్లో మేము ఎలా చేసామో చూడండి. ఎర్లీ మార్నింగ్ అయితే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది, చూడొచ్చు మీరు. ఆ వర్షంకి మేము ఇంకా వినాయకుడిని కూడా తెచ్చుకోలేదు. సో అది ఎప్పుడు తగ్గితే ఎప్పుడు వెళ్దామని చూస్తున్నాము, కానీ అది అస్సలు తగ్గేలా లేదు. నాకేమో 10:30కి ఆఫీస్ క్యాబ్ స్టార్ట్ అవుతుంది. సో నేనేం చేసా, జెప్టోలో పెట్టేసా ఆర్డర్ మొత్తం. సో ఇంక్లూడింగ్ వినాయకుడు ఐడల్ అన్నీ జెప్టోలో పెట్టేసా. వర్షంలో పోలేక ఇవన్నీ మేము జెప్టోలో ఆర్డర్ పెట్టినాం. గణేష్ బొమ్మ కూడా వచ్చింది గైస్. ఫుల్ వర్షం. హ్యాపీ గణేష్ చతుర్థి. హ్యాపీ గణేష్, హ్యాపీ వినాయక చవితి. మా అత్తయ్య మార్నింగే లేచింది, చాయ్ తాగుతున్నాం మేము. గైస్ వర్షం ఆగట్లేదు గైస్ అస్సలు, మార్నింగ్ నుంచి. సో ఇక్కడైతే అత్తయ్యని గణేష్ ఐడల్ అయితే ఓపెన్ చేయమన్నాం, ఎందుకంటే అప్పటికి మేము ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు. అత్తయ్య ఒకటి స్నానం చేసింది, బికాస్ తను బయటికి వెళ్తుంది. సో అత్తయ్యతో అయితే ఓపెన్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చింది వినాయకుడు. వచ్చింది. ఇంకా లోపల కూడా ప్యాక్ చేసిండు వాడు. హే గాయ్స్, మా గణేశుడు డింగ్ డింగ్ డింగ్. సో ఇక్కడైతే అమ్మమ్మ పూజ చేయడం స్టార్ట్ చేసింది, చూస్తున్నారు కదా. అభిషేకం చేస్తుంది అనమాట. అమ్మమ్మ మార్నింగే లేచింది, అంటే నేనే లేపాను అనమాట. నేను ఆఫీస్కి వెళ్ళేలోపు పూజ చేసుకుందామని చెప్పి. సో మంచిగా వినాయకుడు పాటలు అలా ఆ వైబ్స్తో మేము మంచిగా దేవుడి గదిని అయితే ఫుల్గా డెకరేట్ చేసుకున్నాము. చూసేయండి ముందుకి. ఇంకా సింపుల్ పూజ అది వస్తే అవంతా. సో ఇక్కడైతే అమ్మమ్మ గౌరమ్మని తయారు చేస్తుంది. నాకు పర్ఫెక్ట్ రీజన్ అయితే తెలియదు గౌరమ్మని ఎందుకు తయారు చేస్తారో, కానీ అది వినాయకుడు వాళ్ళ తల్లి. వినాయకుడు చిన్నగా ఉంటాడు కదా, బాల వినాయకుడు. సో వాళ్ళ మమ్మీ దగ్గరే ఉండాలని చెప్పి అలా గౌరమ్మని తయారు చేస్తారట అని అమ్మమ్మ చెప్పింది, నాకు కూడా తెలియదు. సో అలా అమ్మమ్మ ఇంత బాగా తయారు చేసి చూడండి. గౌరమ్మని తయారు చేసి దానికి బిల్వపత్రి వేసి దాన్ని అక్కడ కుడుకలో నింపబెడుతుంది. దానికి మళ్ళీ ఉత్తిపత్తితో ఇలా చేసి దానికి ఇలా దండలాగా వేస్తుంది అనమాట. సో అది చేసినాక వినాయకుడు ఐడల్ లోపలికి తీసుకొస్తాం కదా, అప్పుడు పెడతాము. ఇంకా ముందు బ్లాగ్ ఉంది, చూడొచ్చు మీరు అందులో. సో అలా మంచి అలంకరణ చేసి మంచిగా పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు అన్నీ పెట్టి ఎంత బాగా డెకరేట్ చేసిందో చూడండి. దాన్ని గౌరమ్మ అంటారు. సో దాన్ని ఏం కాకుండా మంచిగా చూసుకోవాలన్నమాట. గౌరమ్మ కింద కూడా పడద్దు, ఎందుకంటే గౌరమ్మ కింద పడినా ఏమన్నా అయినా మనకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండిపోతుంది. అయ్యో ఏమో అయ్యేటట్టు ఉంది అని చెప్పి. సో అందుకే చాలామంది కూడా బతుకమ్మ అప్పుడు గౌరమ్మని జాగ్రత్త పట్టుకోవాలి అంటారు కదా, అందుకోసమే, ఎందుకంటే ఏమవ్వద్దు అని. సో అక్కడ చూడండి అమ్మమ్మ అయితే ఉత్తిపత్తి వేసేస్తుంది గౌరమ్మకి. వేసి పసుపు, కుంకుమ, అక్షంతలు అయితే వేసి అక్కడ లోపల పెడుతుంది. వినాయకుడు రాగానే దాన్ని అక్కడ పెట్టేయాలి. సో ముందు దేనికమ్మా? ఉండ్రాళ్ళ పానకమా? పరమాన్నం, ఉండ్రాళ్ళ పరమాన్నం అంటారు. ఓకే, ఇట్లా చేస్తారు ఉండ్రాళ్ళు. ఇట్లా చేస్తారు. ఇక కొన్ని తాలకలు చేస్తారు ఇట్లా. ఇట్లా చేస్తారు. ఆంధ్ర భాషలో ఏమో అంటారు దీన్ని. ఆంధ్ర భాష నాకు తెలియదు, మన తెలంగాణనే ఉండ్రాళ్ళ పరమాన్నం అంటారు. ఇట్లా చేస్తారు. పాలికల పాయసమా ఏదో అంటారు. పాయసం ఏమంటారు తెలియదు కానీ నాకు మన సాంప్రదాయకం మనకు తెలుసు. ఇట్లా అంటారు. సో గాయస్, వినాయకుడిని ఒక్కటే
దాని మీద స్థాపించడం ఒకటే బాకీ ఉంది. ఇప్పుడు వినాయకుడిని కూడా తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టేస్తే ఎంత ఫుల్ఫిల్ అయిపోతుంది కదా దేవుడు గది మొత్తం. చూడండి ఎంత బాగా డెకరేట్ చేసిందో మా అమ్మమ్మ. డెకరేషన్ చేయడంలో మంచిగా పెట్టడంలో మా అమ్మమ్మ తర్వాతనే ఎవరైనా. చాలా బాగా చాలా ఓపికతో పెడుతుంది మా అమ్మమ్మ అయితే అసలు. సో గాయ్స్, వినాయకుడిని తెచ్చాక చూసేద్దాం. బాయ్ బాయ్, స్టే ట్యూన్డ్. ఒక్కొక్కటి చేయితోనే వెయ్యి. ఉండ్రాళ్ళు వేస్తున్నామ్మా, మీది నుంచి చెయ్యి కనబడాలి. బాగున్నాయా ఉండ్రాళ్ళు? చేసినావా? కొబ్బరి పొడి కూడా వెయ్యి తర్వాత. బా సూపర్. ఆహా ఆహా, కొబ్బరి గీరుతున్నావా? బాగుంటుంది. నువ్వు ఆఫీస్కి పోతావని నీకోసమే తొందర చేస్తున్నాం. వెయ్యి ఇట్లా చాలు, బాగా వేయొద్దు, దగ్గులేస్తుంది. వేయండి, ఉడకాలి మంచిగా. తర్వాత బెల్లం వేయాలి. ఇప్పుడే కదా నేర్చుకో, చెయ్యాలి మరి. మంచి బాబు దొరకాలి, మనవాడు దొరకాలి మంచి. కలుపు ఒకసారి. బెల్లమైనా పంచదార అయినా? బెల్లమే. గళ్ళ కొద్దిగా నేచుక్కే ఉడుకుతుంది. అక్కడ ఉన్నది తీసుకో. వెనకకున్నది అల్మారి వెనకకు. స్పూన్తోనే ఒక స్పూన్ వేయి, ఎక్కువ వేయకు. అవి ఉడికినాక బెల్లం వేయాలి. చాలు చాలు. ఓకే. చిన్న మూకుడు పెట్టి ఇలా పలుకులు ఉన్నాయి, కొద్దిగా నెయ్యి వేసి గోలిచ్చి అల్లకి వేయాలి. తర్వాత అవి ఉడకలేదు, ఉండ్రాళ్ళు ఉడకాలి. ఉండ్రాళ్ళు వేసిన ఉడికినాక మెత్తమ. నిన్న మనం కుడుములు చేసుకున్నాం చూడు, అలా ఉడికినాక గట్టిగా బెల్లం వేసుకోవాలి. లేకుంటే ఉడకాయి. లేబట్టి ఇట్లా చూడు, తేనెలాగా అయిందా మీదికి లేబట్టు. ఉండ్రాళ్ళ పానకం రెడీ అవుతుంది. చూడండి, కనిపిస్తుంది వినాయకుడు ఇలా అప్పుడే. పోతూనే ఉండు, 5-6 పెట్టినాక వస్తుంది. ఇవి వినాయకుడివి అడుగులు ఫ్రెండ్స్. జై. ఏడు వినాయకుడు అసలు 3 అడుగులు పడ్డాయి. మా చిట్టి వినాయక్ వచ్చేసారు గైస్. ఈ అడుగులలో వినాయకుడు వస్తున్నాడు. గణపతి బప్ప ఆదా లడ్డు, గణపతి బప్ప ఆదా లడ్డు, గణపతి బప్ప ఆదా లడ్డు. గణపతి దగ్గరికి పోయినాక నువ్వు, కడపవతల నేను. గణపతి బప్ప, గణపతి బప్ప. అక్క ఎట్లుంది గణపతి? నేను పెడతా అక్కడ. సూపర్ ఉన్నాడు మా గణేష్. ఇదిగో ఇట్లా సైడ్లో ఉండాలి. పో, ఇక్కడ కడప ముందర పెట్టుకోవద్దు. నేను అటు పెట్టుకుంటూ పోతా. దూరా మా గణేష్ వచ్చేసాడు. గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప
ఇక నాకి అది నువ్వు పెట్టుకునే ఎట్లా తీస్తారు రెండు? అది వెనకాలకు పెట్టక్క. గౌరమ్మ కనబడాలి పండు కింది పెట్టి. Each shadow finds its quiet space. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనార్థే అక్షంతలు సమర్పయామి పుష్పం సమర్పయామి ఏకబిల్వం సమర్పయామి ధూపమాఘాపయామి ధూపదీపానంతరం ఆచమార్యం సమర్పయామి శర్కరా ద్రాక్షాఫలం నివేదయామి ముఖ ప్రక్షాళనం హస్త ప్రక్షాళనం సమర్పయామి కరోద్వర్త శ్రీచందనం సమర్పయామి తాంబూలం దక్షిణాం ఫలంచనం సమర్పయామి మంగళం నీరాజనం ప్రదక్షయామి. ఓం అనురుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. సో ఇదైతే మా బాబీ వాళ్ళ ఇంట్లో అడుగులు మా బాబీ వైట్ చాక్ పీస్తో వేసింది. సో అందుకే అంత క్లియర్గా కనిపించట్లేదు. బికాస్ మాకు జాజు దొరకలేదనమాట ముందు అప్పుడు మేము షాపింగ్ చేస్తే. సో అందుకోసమని కుంకుమతో చేయాలి కానీ బాబీ అలా చాక్ పీస్తో వేసేసింది. సో బాబీ వాళ్ళ వినాయకుడు మొత్తం ఈకో ఫ్రెండ్లీ. మాది కూడా ఈకో ఫ్రెండ్లీయే, కాకపోతే కలరింగ్ ఉంది. బాబీ వాళ్ళ ప్యూర్ మట్టి అనమాట. ఎంత బాగుంది చూడండి బాబీ వాళ్ళ ఇంట్లో డెకరేషన్. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే బాబీ వాళ్ళు కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వచ్చింది అందులో. సో అలా అంత మంచి గుడ్ న్యూస్ ఏముంటుందో వెయిట్ చేయాలి. సో మేమైతే వెయిట్ చేస్తున్నాం ఆ గుడ్ న్యూస్ కోసం. అలా లడ్డు ఎంత బాగున్నాడు చూడండి వినాయకుడు, అసలు భలే ఉంటారు కదా వినాయకుళ్ళు అయితే. సో మా బాబీ వాళ్ళ ఇంట్లో పూజ అయితే అలా అయింది. మంచిగా ఉండ్రాల పానకం చేసింది, అన్నీ చేసింది, ఎంత బాగుంది కదా. సో
అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి బుక్స్ పెట్టింది. మా ఇంట్లో మా ఇద్దరివి స్టడీస్ అయిపోయాయి కాబట్టి మేము ఓన్లీ పెన్స్ అలా పూజ అయిపోగానే మంచిగా నైవేద్యం ఎక్కించాము స్వామివారికి. సో చూడండి, ఉండ్రాల పానకము, బజ్జీలు, ముద్దపప్పు అవన్నీ ఆయనకి ఇష్టం కాబట్టి, ఎందుకంటే ఆయన బుజ్జిగా బొద్దిగా ఉంటాడు కాబట్టి ముద్దపప్పు అంటే ఆయనకు ఫేవరెట్ అనమాట. దీని తర్వాత మంగళహారతి అయితే ఇచ్చేసాము. పోయింది లైటింగ్ అంతా. తెల్లని గుడిలో నల్ల వెంకయ్యకు నా రెండు చేతుల నమస్కారమయ్యా. ముక్కులు ఎడద్రాయాలి, ఎన్ని తప్పులు నాకు క్షమించుకో స్వామి. వినాయక, మా విఘ్నాలన్నీ తొలగించు, అనుకున్న పనులు నెరవేర్చు, జంజావార్తనే చేసుకుంటాయి. నా మనవాడు మంచిగా చల్లగా మంచిగా కోరుకొని. That's it all. Thank you for watching. Do like, share and subscribe to our channel. Take care guys. Bye bye.